శతమానం భవతి. ఏంటమ్మమ్మా, భాను గురించి బాధపడుతున్నావా? ఎలా మర్చిపోమంటావే, ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. క్రిందటి ఏడాది కూడా ఈ రోజు నాడు కన్నీళ్లే మిగిలాయి. ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో నోము నోచుకుంటుంది అనుకుంటే అప్పుడు ఏవో మనస్పర్ధల వల్ల భాను తన పుట్టింట్లో ఉంది. ఆ రోజు నీకు గుర్తుందా? మీరందరూ ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నేనక్కడికి వెళ్ళాను. నువ్వు కూడా నా మీద కోపాన్ని పెంచుకున్నావు. అప్పుడే ఆ దేవతకి దండం పెట్టుకున్నాను. వచ్చే ఏడాదైనా ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో నీ పూజ చేసుకునేలా చూడు తల్లి అని. ఈ ఇంట్లో ఈ ఏడాది భాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందని ఎంతగానో అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. అప్పుడు కనీసం భాను అక్కడుందని తెలిసి చూడ్డానికైనా వెళ్ళాను. ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. ఈ ఇంటి మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేయడానికి ఇంట్లో లేకపోతే కన్నీళ్లు కాక ఇంకేం మిగులుతాయి? ఏం చేస్తామమ్మమ్మా, అంతా మన తలరాత అనుకోవడం తప్ప ఇంక చేయగలిగేదేముంది? ఇలా జరుగుతుందని, జరగాలని అసలెవరమైనా అనుకున్నామా? కాని ఇదిగో జరిగిపోయింది. నిజం తెలిసిన రోజు నేనే గనక ఇంకోలా ఆలోచించుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. అప్పుడు నా కడుపు కోత తట్టుకోలేక నేను బాధపడ్డాను. తర్వాత అన్నీ సర్దుకున్నాయి. భానుతో మాట్లాడదాం అనుకునేసరికి ఇదిగో పరిస్థితి ఇలా మారిపోయింది. మనమేలా బాధపడుతుంటే కార్తీక్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించామమ్మా. అన్నయ్య బయటికి కనిపించకపోయినా తనలో తాను ఎంత మదన పడుతున్నారో, భాను గురించి ఎంత ఆవేదన పడుతున్నారో మనం చూస్తున్నాం కదా. చూడు, నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తే అన్నయ్య మరింత బాధపడతారమ్మమ్మ. బాధని మనసులో దాచుకోవాలని నాకు ఉంది. కానీ కన్నీళ్లు మాత్రం ఊరుకోవడం లేదు. బయటికి రాకుండా ఆగను అంటున్నాయి. ఎంత సర్ది చెప్తున్నా ఈ మనసు నా మాట వినడం లేదు. భాను కనపడే వరకు ఈ ఊపిరి ఆపకు భగవంతుడా అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరి సంతోషాన్ని చూశాకే ఈ కన్ను ముయ్యాలని నిత్యం నేను కొలిచే స్వామిని కోరుకుంటున్నాను. అమ్మమ్మ, నాన్న ప్లీజ్ ఆగండి. ఏంటి నాన్న, నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? ఈనాళ్ళు నువ్వెక్కడున్నావో తెలియలేదు అన్న బాధ మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు మా దగ్గరే ఉన్నావు అని తెలిసాక ఆ క్షణాన మనసుకు తెలియని సంతోషం అనిపించింది. కానీ నీ వల్ల చెల్లెమ్మ బాధపడింది అని తెలిసినప్పుడు ఆ మమకారాన్ని చూపించలేకపోయాను. ఇప్పుడు నా కూతురు దూరమైందన్న నిజాన్ని తట్టుకోలేక ఏమీ చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఈ పరిస్థితులన్నీ నా వల్లే వచ్చాయని నాకు బాధగా ఉంది. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. నా జాతకం అంత అనుకుంటాను. చిన్నప్పుడు ఆటలో గెలవాలి అన్న తపనతో స్నేహితుడి ప్రాణం పోవడానికి కారణమయ్యాను. నన్నెంతగానో అభిమానించే అత్తయ్యకి ఇన్నేళ్ల బాధని నేనే మిగిల్చాను. అన్ని పరిస్థితులు సరిదిద్ది నన్నింటికి తీసుకొచ్చిన నా చెల్లెలి జీవితాన్ని నిలబెట్టలేకపోయాను. ఇప్పుడు తను కూడా మనెవరికీ కనిపించడం లేదంటే ఇదంతా నా వల్లే జరిగిందని నాకు అర్థమవుతుంది. కానీ కన్న తండ్రిగా మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎలా నాన్నా? ప్లీజ్ మీరైనా నన్ను దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడు ఏదో చిన్న వయసులో తెలియకపోయినా ఇప్పుడు పరిస్థితులన్నీ అర్థం చేసుకునే వయసు నాకు వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని మాత్రం దయచేసి మీరు అర్థం చేసుకోండి. పరిస్థితులను అర్థం చేసుకునే వయసు నీకొచ్చిందిగా. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావుగా. ఏది మంచో ఏది చెడో నీకు తెలుసుగా. ఏం చేస్తే ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించగలవుగా.
మరి ఇంత ఆలోచన వచ్చాక అంత అనాలోచితంగా నీ ఉనికి ఎవరికీ తెలియకుండా ఎందుకు ఇంతకాలం దూరంగా ఉండిపోయావు? ఆ రోజు చేసింది పొరపాటుగా జరిగిందని ఎప్పుడో చెల్లెమ్మ దగ్గరకొచ్చి తన కాళ్ల మీద పడి క్షమాపణ అడిగుంటే చెల్లెమ్మ ఇంతలా బాధపడుండేది కాదుగా. అత్తయ్య చిన్న వయసులో తెలియని ఆలోచనతో నేనే గెలవాలన్న తపనతో అనుకోకుండా ఆట నిబంధనకి విరుద్ధంగా ఆ రోజు నేను గుండెల మీద తన్నాను. కానీ అదే నా స్నేహితుడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాను అని చెల్లెమ్మకు అప్పుడే క్షమాపణ చెప్పుంటే తనంతలా బాధపడుండేది కాదుగా. ఈరోజు నా బంగారు తల్లికి ఈ ఇంటికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదుగా. అందరము ఇంత బాధపడుండేవాళ్ళము కాదు. జరిగిందంతా నీ వల్లే జరిగింది, కానీ తప్పంతా నీ ఒక్కడిదే అని నేనేమీ అనటం లేదు. కానీ అందరికంటే ఇందులో నీ బాధ్యత ఎక్కువ ఉందని మాత్రం చెప్తున్నాను. నీ గురించి భాను ఆలోచించింది. నిన్ను ఇంటికి తీసుకురావాలని నా కూతురు ఎంతగానో తపన పడింది. నీ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చాలని భాను ఎంతగానో ఊహించుకుని నిన్ను నీ ప్రేమని గెలిపించింది. ఏ మనుషులకైతే నీ మీద కోపం ఉందో ఆ మనుషుల్నే నీకు దగ్గర చేసింది. అన్ని సమస్యల్ని చక్కబెట్టింది. కానీ ప్రయోజనమేముంది? తిరిగి ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. అసలు ఏమైపోయిందో కూడా తెలియట్లేదు. తను కనిపించేంత వరకు నాకు శాంతి లేదు. తను మళ్ళీ ఆనందంగా నా కళ్ళ ముందు తిరిగేంత వరకు నా మనసుకు ప్రశాంతత లేదు. నేను బతుకున్నానంటే ఏదో ఉన్నాను అంటే ఉన్నాను. నా కూతురు తిరిగి సంతోషంగా వస్తుంది అని ఆశతో జీవోత్సవంలా బతుకుతున్నాను. దయచేసి నన్ను ఓదార్చాలని చూడకు. చూడు, ఒకరు ఓదార్చితే తీరే బాధ కాదేది. భాను తిరిగొస్తేనే నా గుండెల్లో బాధ చల్లారుతుంది. నా బాధకి ఉపశమనం దొరుకుతుంది. ఈ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. అంతవరకు నా కళ్ళల్లో కన్నీళ్లు, నా గుండెలో బాధ తీరదు. ఇది సీజన్ వారీ వచ్చే వైరస్ ఫీవర్. భయపడాల్సిన అవసరం లేదు. ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, ఆ రాధ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపించారు కదా, వాటి తాలూకు రిపోర్ట్స్ వచ్చాయి. ఏంటిది? నా అనుమానం నిజమే. రాధ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు రాధ ప్రెగ్నెంట్. ఇదెలా సాధ్యం? మురారికేం చెప్పాలి? చెప్పు భార్గవి. మురారి, వెంటనే ఒకసారి నువ్వు మా క్లినిక్కి రా. ఏంటి భార్గవి, అర్జెంటా? అవును మురారి, చాలా అర్జెంట్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే రమ్మంటున్నాను. లేదంటే నేను అక్కడికి వచ్చేదాన్ని కదా. ప్లీజ్ నువ్వు తొందరగా ఇక్కడికి రా. భార్గవి, నీ మాటలు వింటుంటే నాకేదో టెన్షన్గా ఉంది భార్గవి. అదేదో నువ్వు ఫోన్లో చెప్పు. చెప్పాను కదా మురారి, ఇక్కడికి వస్తే అన్నీ మాట్లాడదాం ప్లీజ్.
కార్తీక్, ఏంటి కార్తీక్, మళ్ళీ ఎక్కడికి బయలుదేరా? బయటికి. నేనొక్కడిని నేను వెళ్ళనివ్వను. నేను కూడా నీతో వస్తాను. నిన్ను దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు నన్నేం చూసుకోనక్కర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నానని ఫోన్ చేశారు. అరుగో వచ్చారు. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, పదండి. యా. కూర్చోండి. లక్ష్మి. బాబు గారు చెప్పండి. బాబు గారు. లక్ష్మి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. మొత్తం ఎంక్వైరీ చేశాను సార్. ఆ రోజు అటాక్ జరిగింది అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారిపల్లి జమీందార్ ఫ్యామిలీకి. ఆ ఊర్లో వాళ్ళది చాలా పలుకుబడి ఉన్న కుటుంబం సార్. ఇప్పటికీ ఆ ఊర్లో వారి మాటే శాసనంగా సాగుతోంది. ఇంతవరకు ఆ ఊర్లో పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. ఊరు మొత్తాన్ని ఆ కుటుంబమే చూసుకుంటుంది. వాళ్ళ మాటే అక్కడ జనాలకి వేదం. వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళ మాట కాదని ఆ ఊరిలో ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండరు. అందుకే పోలీసులు కూడా ఆ ఊరిలో అడుగుపెట్టరు. అలాంటి గ్రామం ఉంది అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. కానీ ఇది నిజం సార్. జనం ఎవరినైతే నమ్ముతారో ఆ జనం వాళ్ళకి జేజేలు పలుకుతారు. ఆ ఇంటి మనుషుల మీదే అటాక్ జరిగింది అని తెలిసింది. ఆ దెబ్బ తగిలిన ఆవిడ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారట. సరే సార్, వాళ్ళ ఊరు మనకి తెలిసింది కదా, మనం అక్కడికి వెళ్దాం. వాళ్ళకి భాను గురించి ఏమైనా తెలిసేమో అడుగుదాం. ఆ రోజు గొడవ జరుగుతున్న సమయంలో భాను అక్కడికి ఏమైనా వచ్చిందా, వాళ్ళకేమైనా సాయం చేయాలని ప్రయత్నించిందా, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక భాను అక్కడే ఉందో లేదో, అసలు వాళ్ళు చూసారో లేదో కూడా మనకి తెలుస్తుంది కదా. ఈ ఛాన్స్ని మనం ఎందుకు వదలడం? మీరు చెప్పింది నిజమే సార్. కానీ అక్కడ ఆ కుటుంబం తప్ప ఇంకెవరూ ఉన్నట్టుగా మనకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు సార్. అదీ కాక ఆ ఇంట్లో ఉన్న ఆవిడ తల మీదే ఆ రౌడీలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ కూడా వచ్చాయంట. వాళ్ళందరూ చాలా డిస్టర్బ్గా ఉన్నారని చెప్తున్నారు. అందుకే ఆలోచిస్తున్నాను సార్. చూసావా కార్తీక్, వాళ్ళది ఎంత పెద్ద కుటుంబమో, వాళ్ళకి ఎంత పెద్ద పేరుందో ఆఫీసర్ గారి మాటల్లోనే అర్థమవుతుంది కదా. అలాంటి వాళ్లకు భాను కనిపించినా లేదా వాళ్లతోనే భాను ఉన్నా మనం పేపర్లో ఎలాగో యాడ్ ఇచ్చాం కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే ఈ పాటికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనకి ఇంటిమేట్ చేసుండేవారు కదా. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనమంతా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు చెప్పు. ఆ దెబ్బ తగిలిన మనిషి వాళ్ళ మనిషి అని, ఆ అమ్మాయి పేరు రాధ అని ఆ ఊళ్ళో వాళ్ళు కూడా మనకి చెప్పారు కదా. అంటే వాళ్ళకి భాను గురించి ఏం తెలియలేదని ఇక్కడే అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళి మన విషయాలన్నీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా? నువ్వే చెప్పు. కార్తీక్ మనసు మారాలి. అక్కడికి వెళ్ళకూడదు. భానుకి సంబంధించిన ఏ ఆచూకీ ఎవరి ద్వారా కూడా కార్తీక్కి తెలియకూడదు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది నీలిమా. ఆఫీసర్ గారు సార్, ఇంకెలాగైనా తెలుస్తుందేమో తెలుసుకోండి. దండాలు బాబు గారు. కూర్చో. నమస్కారం అయ్యా. నమస్తే. ఏంటి భార్గవి, ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మురారి. అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నిజం తెలిసాక ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విషయం నీకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నేను ప్రాణంగా ప్రేమించిన నా రాధ నా ముందే ఉన్నా, తను నన్ను చూస్తున్నా నన్ను గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్లో ఉంది. నేనెవరో తనకి తెలియనట్టుగా ఉంది. మనసారా ప్రేమించిన మనిషి అలా ఉంటే అంతకు మించిన నరకం ఇంకే ఉంటుంది, దానికి మించిన బాధ ఇంకే ఉంటుంది.
ఏం జరిగిందో చెప్పు. రాధ బ్లడ్ శాంపిల్స్ డాక్టర్ మధుసూదన్ గారు చెక్ చేయమన్నారు కదా, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ చదివాకే నీతో మాట్లాడడానికి పిలిచాను. రిపోర్ట్స్ చూశాక రమ్మన్నావంటే అందులో ఏమైనా ప్రాబ్లం కనపడిందా? నా రాధకేమైనా ఇబ్బంది ఉందా? తనేమైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందా? ప్లీజ్ మురారి, ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఒక మనిషి తన గతాన్ని మర్చిపోవడం కన్నా ప్రమాదం ఇంకే ఉంటుంది. తను ఎవరో ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు రాధ ఉంది. కానీ అసలు ఎవరి ఊహకే అందని ఇంకొక విషయం జరిగింది. ఆ సమస్యని ఎలా తెలుసుకోవాలో, ఎలా పరిష్కరించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ భార్గవి, నన్ను టెన్షన్ పెట్టకు. అసలు విషయం ఏంటో చెప్పు. రాధ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావు భార్గవి? నా రాధా? నేను డాక్టర్ని మురారి. రిపోర్ట్స్ లేకుండా నేనేదీ మాట్లాడను. ఫస్ట్ టైం తన చేయి పట్టుకున్నప్పుడే ఎందుకో నాడి కొట్టుకోవడం మీద నాకు డౌట్ వచ్చింది. అప్పుడే ఈ విషయం ఆలోచిద్దామనుకున్నాను. ఇంతలో తనకి ట్రీట్మెంట్ చేయడంలో నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. కానీ బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ చూస్తే తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు తను నెల 10 రోజుల గర్భవతి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నా ఆలోచన ఏముంటుందండి, నేనెవరో తెలియని మనిషిని, నా పేరేంటో తెలియని మనిషిని, అసలు నా ఉనికి ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న మనిషిని. అంతకు మించిన ఆలోచన నాకేముంటుంది? ముందు నా గురించి నేను తెలుసుకోవాలి. నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసుకోవాలి. మీరంతా నాకేమవుతారో తెలుసుకోవాలి. నా వాళ్ళు మీరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవాలి. వీటన్నింటితో పాటు నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని అనిపిస్తోంది. కానీ అవేంటో ఏం తెలియడం లేదు. అవేంటో కూడా తెలుసుకోవాలి. నీ గతం గుర్తొచ్చిందంటే మా గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. నువ్వు ఏ ఇంటి నుంచి పోయావు, మళ్ళీ నువ్వు తిరిగి రావు అని సంతోషించాను. నువ్వు కానీ ఆ రోజు నేనే పంపించానని నువ్వు చెప్పావంటే నా పరిస్థితి ఏంటి అని నేను భయపడాలి. నువ్వెందుకు భయపడతావు? నీకు ఎప్పటికీ గతం గుర్తు రాకూడదు. నీ గతంలో నువ్వు మావయ్యని ప్రేమించిన మనిషివి, మావయ్యని ఇష్టపడిన మనిషి. ఇదిగో ఈ పెద్దావిడ మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలనుకోవడం, అది నీ గతం. ఆ గతం నీకు ఎప్పటికీ గుర్తు రాకూడదు. చూడమ్మా, నువ్వు ఎవరన్నది మాకు తెలుసు, నీకు మేమేమవుతామన్నది మాకు తెలుసు. ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నేనెప్పుడో నిర్ణయించాను. కానీ ఇప్పుడు అవేవీ నేను నీతో మాట్లాడే పరిస్థితిలో లేను. ఎందుకంటే ఏం చెప్పినా సరే నీకు కొత్తగా ఉంటుంది. ముందు నువ్వు ఎవరో నీకు తెలిసినప్పుడు మేమేంటి అన్నది నీకు అర్థమవుతుంది. కానీ రోజులెప్పుడూ ఇలాగే ఉండిపో. కాలం పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు. ఎంత పెద్ద సమస్య అయినా కాలం పరిష్కరించగలదు, సమాధానం చెప్పగలదు, నిజాన్ని మన కళ్ల ముందుంచగలదు. అది కాలానికున్న శక్తి. ఎవరికోసం నిమిషం కూడా ఆగని కాలం ఏ నిజాన్ని కూడా కాలగర్భంలో కలిసిపోనివ్వదు. మన ముందు ఆధారాలు ఉంచే తీరుతుంది, మనకు చూపించే తీరుతుంది, మనకు తెలియచేసే తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వేంటో, నీ గతమేంటో, నీ జీవితమేంటో, నీ భవిష్యత్తేంటో మొత్తం తొందరలోనే తెలుస్తుంది. అంతవరకు మేము నీకేమీ కాకపోయినా నువ్వు మాత్రం మాకు ముఖ్యం. మేము నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మాది.
నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన నా రాధ, నేనే ప్రాణం అనుకుని బ్రతికిన నా రాధ, నాతో జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు కన్న నా రాధ ఇప్పుడు తల్లి కాబోతుందంటే ఆ మాట వినడానికి నాకు చాలా బాధగా ఉంది భార్గవి. మా ఇద్దరికి పెళ్లి చేయాలని అమ్మ నిర్ణయించింది. తనతో జీవితాన్ని పంచుకుంటున్నానని నేను ఎంతగానో సంతోషిస్తున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా మాయమైపోయినట్టుగా రాధ వెళ్ళిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తను ప్రెగ్నెంట్ అని చెప్తున్నావు. నా ప్రేమని కాదని నా రాధ నన్ను మోసం చేసింది అంటే నేను నమ్మను. ఏంటి నాన్నా, ఎందుకలా ఉన్నావు? ఏదో బాధపడుతున్నట్టున్నావు. భార్గవి ఫోన్ చేసిందని కల్కి నాతో చెప్పాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏం చెప్పింది?